ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవాలయ ప్రాంగణం సందడిగా మారగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవాలయ ప్రాంగణం సందడిగా మారగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవి రేసులో ఉన్న పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి, పనుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే పేద ఆర్యవైశ్య కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి విద్య, వైద్యం, ఉపాధి అవసరాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సంఘం ఐక్యతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని అభ్యర్థులు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరారు. అనంతరం పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష పదవికి నామినేషన్లు పెడిదే శ్రీనివాస్, కలకోట్ల లక్ష్మయ్య, బిక్కుమల్ల కృష్ణ, ఉప్పలంచు కృష్ణ, వెంపటి పురుషోత్తం, మీలా వంశీ తదితరులు వేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువజన సభ్యులు, మహిళలు, వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉప్పలంచు కృష్ణ నేను ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా బరిలో ఉండి ఇప్పుడే నామినేషన్ వేసి మీ ముందుకు వచ్చినాను. నేను చేయదలిచిన పనుల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోవాల్సిందిగా మేధావులను, పారిశ్రామికవేత్తలను, చిన్న చిన్న వ్యాపారస్తులను మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులందరినీ ఎంతమంది అయితే ఉన్నారో 4800 మంది ఉన్నారని ఇప్పుడే చెప్పిండ్రు. ఆ 4800 మందికి నా పాదాభివందనం చేసుకుంటూ నన్ను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ను, ఆర్యవైశ్య సంఘ ఓటర్ను కోరుతున్నాను. నేను మధ్యతరగతినైనా కూడా నేను ఒక 25 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్ నడుపుతున్నాను. ఎంతోమందికి ఆర్యవైశ్య సంఘానికి, కుటుంబానికి నేను రేషన్ కార్డు ఇప్పించిన, మరియు వాళ్ళకి ఏదైనా ఆపత్తుంటే కూడా ఆపదలో ఉండి రక్షించి వాళ్ళని కూడా నాతోటి కొన్ని సహాయం చేసిన. ఆ సహాయం నేను ఇప్పుడు చెప్పుకోకూడదు, కానీ చేసిన వాళ్ళు చెప్పుకోవాలి. కావున నా యందు దయ ఉంచి 31వ తారీఖు 5/2026 జరుగుతున్నటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు, ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలకు, సూర్యాపేటలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను గెలిపించగలసాలని ప్రార్థిస్తున్నాను.